హాయ్ అండి, ఈ వీడియో అయితే నా మార్నింగ్ రొటీన్ వ్లాగ్ అనమాట. నా ఫస్ట్ వీడియో మార్నింగ్ రొటీన్ వ్లాగ్ అనేది. సో మార్నింగ్ 6:30 నుంచి 8 వరకు అయితే నాకు వంటతో సరిపోతుందండి. ఈరోజు ఏం వంట చేస్తున్నాను ఏంటి అనేది ఈ వీడియోలో చూసేద్దాము. ఫస్ట్ అయితే రైస్ పెట్టేశానండి. ఒక సైడ్ రైస్ పెట్టేసి ఇంకో సైడ్ పప్పు అయితే పెట్టేస్తున్నాను. ఈరోజు నా కర్రీ పప్పు అనమాట. ఈరోజు ఏం కర్రీ చేయాలి, ఏం టిఫిన్ చేయాలి, ఏం వంట చేయాలి అనేది అంతా ముందుగానే నేను ఫిక్స్ అయిపోతానండి. ముందు రోజు నైటే ఈరోజు పప్పు చేద్దామని అయితే ఫిక్స్ అయ్యాను. కాబట్టి పప్పు అయితే చేసేస్తున్నాను. ఇలా ముందుగా ప్రిపేర్ అవ్వడం వల్ల ఏంటంటే మార్నింగ్ లేవగానే ఈరోజు ఏం చేయాలి, ఏం వండాలి అన్న టెన్షన్ అయితే ఉండదండి ఫస్ట్ అయితే. కాబట్టి నేనైతే దీనికి బాగా అలవాటు పడిపోయాను. ఏదైనా ముందు రోజు అనుకోవడం అనేది నేను బాగా అలవాటు పడిపోయానండి. ఆ రోజు కూరగాయలు లేవా, ఏం చేయాలి, లేదంటే తెచ్చుకోవడం బయట నుంచి. ఈరోజు కూరగాయలు ఉన్నాయా, ఏ కూరగాయ చేయాలి ఏంటి అనేది అయితే నేను ఫిక్స్ అయిపోతానండి. ఇది మాత్రం పక్కన అదైతే ముందు రోజు అయితే ఫిక్స్ అయిపోయి ఉంటాను. మరుసటి రోజు ఏం కూర చేయాలి, ఏం కర్రీ చేయాలి, ఏం టిఫిన్ చేయాలి అనేది అయితే. సో పప్పు కూడా ఉడికిపోయిందండి. చింతపండు అయితే నానబెట్టేసుకున్నాను. నెక్స్ట్ ప్యాన్ పెట్టేసుకుంటున్నాను తాలింపు కోసం. పప్పులోకి ఒక పెద్ద సైజు ఆనియన్, ఒక మీడియం సైజు 2 టమాటాలు అయితే తీసుకొని ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత ప్యాన్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నానండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు దినుసులు వేస్తున్నాను. ఆవాలు, జీలకర్ర, పచ్చెనపప్పు, మినపప్పు, ఎండుమిర్చి, తెల్లబాయలు అవన్నీ అయితే వేసుకుంటున్నానండి. అవన్నీ వేసుకొని కొంచెం వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, టమాటో ఇవి 2 కూడా వేసేసుకొని వాడ్చుకుంటానండి. అవి బాగా మగ్గే లోపల పప్పులో ఉప్పు, పసుపు వేసుకొని ముద్దకంతో రుద్ది పెట్టేసుకుంటానండి. నాకైతే ముద్దకం కూడా అవసరం లేదు, బాగా మెత్తగా ఉడికిపోయి ఉంటుంది కాబట్టి గంటతోనే ఎనుపుకునేస్తాను అనమాట. ఎనుపుకున్న తర్వాత మనం ముందుగా నానపెట్టుకున్నాం కదండి చింతపండుని, ఆ చింతపండు రసం కూడా వేసేసుకొని ఇంకొకసారి కలియబెట్టేసుకుంటాను అనమాట పప్పుని. ఈ లోపల ఈ టమాటా ఎర్రగడ్డ అయితే మగ్గిపోయాయండి. మగ్గిపోయిన తర్వాత ఆ పప్పుని మనం ముందుగా చింతపండు, ఉప్పు, పసుపు ఇవన్నీ వేసి ఉంటాం కదండి, అదంతా ఇంకొకసారి మళ్ళీ కలియబెట్టుకొని టమాటా ఆనియన్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను. ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత మనం టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, కారము వేసుకోవాలండి. ఆల్రెడీ అందులో మనము సాల్ట్, ఎండుమిర్చి అవి వేసి ఉంటాం కాబట్టి కొంచెం ఉడికిన తర్వాత మనం చూసుకున్నామంటే తెలుస్తుందండి. వెంటనే వేసేయకూడదు, ఎందుకంటే అది మనం వేసింది రాళ్ళుప్పు కదా, కొంచెం వేడెక్కిన తర్వాత అది కరిగిపోతుంది. కాబట్టి లాస్ట్లో అంటే ఇంకా దించే ముందుగా ఒక 5 మినిట్స్ ముందుగా చూసుకుంటే మనకు తెలుస్తుంది. చూసుకున్నాక అప్పుడు మనకి సరిపడినంత సాల్ట్, కారము వేసుకుంటే సరిపోతుందండి. కారం అనేది నేను ఆల్రెడీ కొంచెం ముందుగానే వేసేసానండి పప్పులో అయితే. లాస్ట్లో ఇంకా ఉడికింది అనుకునేటప్పుడు నేనైతే సాల్ట్ వేసాను. కారం ఏంటంటే మనకి ఎండుమిర్చి ఒకటే కదండి వేసాను, ఎండుమిర్చి ఒకటి, పచ్చిమిర్చి ఒకటి వేసాను పప్పులో. అది కొంచెం తక్కువగానే ఉంటుంది కాబట్టి 1 టేబుల్ స్పూన్ కారం అయితే వేసాను. 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేస్తున్నానండి. సాల్ట్ కూడా కొంచెం తక్కువ ఉంది కాబట్టి 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేస్తున్నాను. అలా సాల్ట్ వేసేసిన తర్వాత ఇంకో స్టవ్ పైకి అయితే చేంజ్ చేసేసుకుంటున్నానండి పప్పు అనేది. ఎందుకంటే ఇంకా టిఫిన్ చేయాలి కదండి. ఇప్పటికీ రైస్, పప్పు మాత్రమే అయ్యింది, ఇంకా టిఫిన్ చేయాలి. టిఫిన్ అయితే సేమియా ఉప్మా అనుకుంటున్నానండి. సేమియా ఉప్మాలోకి నార్మల్గా పొడులు ఉంటాయి కదండి, శనగల పొడి, అవి వేసుకోవచ్చు. నేనైతే చట్నీ చేస్తున్నాను. చట్నీ కోసం పల్లీలు అయితే వేసేసుకుంటున్నానండి. వేయించుకునేదానికి ఒక 1/2 కప్పు వరకు పల్లీలు తీసుకున్నాను. పల్లీలు బాగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకుంటున్నాను. వేయించుకున్న తర్వాత పల్లీలను వేయించుకుంటూ అటు సైడ్ మళ్ళీ కూర కింద వాడిపోతుంది, అడుగంటుతుంది అని చెప్పని కర్రీ కూడా ఒకసారి అయితే కలిపెడుతున్నాను అనమాట. ఇలాగా వేయించుకుంటున్నాను. బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకున్న తర్వాత పుట్నాలు అయితే వేసేస్తున్నానండి. శనగలు ఒక 1/2 కప్పు వరకు శనగలు తీసుకున్నానండి. ఈ లోపల కర్రీ కూడా బాగా ఉడికిపోయింది, దించేసాను. అలానే ఇవి వేసిన పప్పులు కూడా బాగా వేగిపోయాయి అనమాట.
పక్కన తీసి పెట్టేసుకుంటున్నాను. మళ్ళీ అదే ప్యాన్లోకి 1.25 వరకు సేమియా తీసుకున్నానండి. ఆనియన్ అయితే కట్ చేసుకుంటున్నాను. ఒక పక్క సేమియా వేయించుకుంటూ ఇంకో సైడ్ అయితే ఆనియన్ అయితే కట్ చేసేసుకుంటున్నాను ఉప్మాలోకి. నేను సేమియాని కూడా చాలా బ్రౌన్గా వేయించుతానండి. మొత్తం సేమియా అంతా అయితే బ్రౌన్గా వచ్చేయాలి, రెడ్గా వచ్చేదాకా వేయించుకుంటాను. అలా వేయించుకుంటే ఏంటంటే సేమియా అనేది బాగా బ్రౌన్గా కొంచెం బాగా పొడి పొడిలాడుతూ బాగుంటుంది అన్నమాట. నాకు ఎందుకో బ్రౌన్గా ఉంటేనే ఇష్టం. ఇలాగ వేయించుకొని పక్కన పెట్టేసుకున్నానండి. మళ్ళీ అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ తీసుకుంటున్నాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, పచ్చెనపప్పు, మినప్పప్పు, పచ్చిమిర్చి వేస్తున్నానండి. అవన్నీ కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు జీడిపప్పు కూడా వేసుకోవచ్చండి. నేనైతే జీడిపప్పు అయితే వేయడం లేదు, నార్మల్గా అయితే వేసుకోవచ్చు. అలా అవన్నీ వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ కూడా వేసేసి ఒక 2 మినిట్స్ వరకు బాగా మగ్గనిచ్చేసి, కొంచెం తొందరగా వేగాలి అనుకుంటే ఒక్క చిటికెడు సాల్ట్ వేసామంటే ఆనియన్స్ కూడా కొంచెం గబాన్నే వాడిపోతాయండి, అంటే మగ్గిపోతాయి. కరివేపాకు వేస్తున్నాను. ఇలా బాగా మగ్గించుకున్న తర్వాత 1 కప్పు సేమియాకి 2 కప్పుల వాటర్ తీసుకుంటున్నానండి. నేనైతే 1.25 కప్పు సేమియా తీసుకున్నాను కాబట్టి 2.5 కప్పు వాటర్ అయితే వేస్తున్నాను అన్నమాట. వాటర్ వేసేసుకొని దానికి తగినంత సాల్ట్ అయితే వేసుకుంటున్నానండి. వాటర్ అనేది బాగా తెల్లగాగేలాగా మరిగించుకోవాలన్నమాట. బాగా తెల్లగాగిన తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న సేమియా అయితే వేసేస్తున్నానండి. ఇలా వేసేసుకొని ఒకసారి కలియబెట్టేసుకుంటే చాలండి. మరి ఎక్కువసేపు కలియబెట్టుకున్నా కానీ మనకి ముద్దగా అయిపోతుంది. అప్పుడప్పుడు కలిపెట్టుకుంటే చాలండి, మరి అది పనిగా ఏమి కలిపెట్టాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ చట్నీ కూడా అయిపోయిందండి, చట్నీ కూడా రుబ్బేశాను. సో ఉప్మా కూడా అయిపోయింది. ఈరోజు మా ఇంట్లో వంటలు సేమియా ఉప్మా, పప్పు, వైట్ రైస్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.